నమో వెంకటేశాయ. అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తిరుమల టాక్స్. నేను మీ లక్ష్మీ పూజిత. తిరుమల యొక్క డైలీ అప్డేట్స్కి స్వాగతం. తిరుమల దర్శనానికి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ యొక్క వాట్సాప్ ఛానల్లో అలాగే టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వగలరు. వాటి యొక్క లింక్ అనేది ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో మరియు కామెంట్ సెక్షన్లో ఇవ్వటం జరిగిందండి. ఈ వీడియోలో ఈరోజు మనం తిరుమలలో ప్రస్తుతం దర్శనాల యొక్క పరిస్థితిని గురించి, చిన్న పిల్లలు ఉన్న వారి దర్శనం యొక్క వివరాలను గురించి, అలాగే భక్తులు అడిగే కొన్ని ముఖ్యమైన దర్శనం వివరాలను గురించి కూడా తెలుసుకుందాం. కనుక వీడియోని చివరి వరకు చూడండి. ముందుగా నిన్నటి రోజున తిరుమలలో స్వామివారిని మొత్తం 62,304 మంది భక్తులు దర్శించుకున్నారు. అందులో స్వామివారికి మొత్తం 20,261 మంది భక్తులు తలనీలాలను సమర్పించారు. నిన్నటి రోజున తిరుమల శ్రీవారి హుండీ యొక్క ఆదాయం అనేది 3,61,00,000 రూపాయలు. ఈరోజు కూడా ఎటువంటి దర్శనం టికెట్లు లేకుండా నేరుగా భక్తులను ఫ్రీ దర్శనానికి అనుమతిస్తున్నారండి. ఇలా టికెట్స్ లేకుండా నేరుగా వెళ్ళే ఫ్రీ దర్శనానికి ఈరోజు దాదాపుగా 10 గంటల సమయం అనేది పడుతోంది. అలాగే తిరుపతిలో ఇచ్చే సర్వదర్శనం టోకెన్లను తీసుకొని దర్శనానికి వెళ్ళే వారికి దర్శనానికి 4 నుంచి 5 గంటల సమయం అనేది పడుతోంది. 300 రూపాయల దర్శనం టికెట్లు మరియు 500 రూపాయల దర్శనం టికెట్లు ఉన్నవారికి దర్శనానికి 3 నుంచి 4 గంటల సమయం అనేది పడుతోంది. ఇక చిన్న పిల్లల ఇన్ఫాంట్ దర్శనం యొక్క పూర్తి వివరాలను తెలుసుకుందాం. ముందుగా మీకు 12 ఏళ్ల లోపు వయస్సు ఉన్న చిన్న పిల్లలు ఉన్నట్లయితే మీరు తిరుమలలో ఏ దర్శనానికి వెళ్తున్నా కూడా ఎటువంటి దర్శనం టికెట్లు లేకుండా 12 ఏళ్ల లోపు వయస్సు ఉన్న చిన్న పిల్లలను మీతో పాటు డైరెక్ట్గా దర్శనానికి తీసుకొని వెళ్ళొచ్చండి. అలాగే 1 సంవత్సరం లోపు వయస్సు ఉన్న చిన్న బిడ్డలకు అలాగే మరియు వారి యొక్క తల్లిదండ్రులకు కొండపైన స్పెషల్ క్యూ లైన్ నుంచి దర్శనం అనేది ఉంటుంది. సంవత్సరం లోపు వయస్సు ఉన్న చిన్న పిల్లలు అలాగే వారి తల్లిదండ్రులకు సుపదం క్యూ లైన్ నుంచి దర్శనం అనేది ఉంటుందండి. అక్కడికి ఏ డాక్యుమెంట్స్తో వెళ్ళాలంటే మీ బిడ్డ యొక్క బర్త్ సర్టిఫికేట్ కానీ, అది లేకుంటే మీ బిడ్డ పుట్టినరోజు డెలివరీ డే హాస్పిటల్ రిసిప్ట్స్ కానీ ఉండాలి. మరియు తల్లిదండ్రుల యొక్క ఆధార్ కార్డులు అనేవి ఉండాలి. వీటిని తీసుకొని సుపదం క్యూ లైన్లోకి వెళ్ళినట్లయితే గనక మీకు దర్శనం టికెట్లు లేకుండా నేరుగా మిమ్మల్ని దర్శనానికి అనుమతిస్తారండి. ఈ సుపదం క్యూ లైన్ నుంచి దర్శనానికి వెళ్తే కేవలం 45 నిమిషాల లోపే దర్శనం అనేది పూర్తవుతుంది. ఈ సుపదం క్యూ లైన్ ఎంట్రీ అనేది ప్రతిరోజు కూడా మధ్యాహ్నం 12 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు తెరిచి ఉంటుందండి. పండుగ రోజులలో మాత్రం ఈ చిన్నపిల్లల ఇన్ఫాంట్ దర్శనం అనేది ఉండదు. మిగతా అన్ని రోజులలో కూడా ఈ ఇన్ఫాంట్ దర్శనం అనేది భక్తులకు అందుబాటులో ఉంటుంది. ఇవండి చిన్నపిల్లల దర్శనం యొక్క పూర్తి వివరాలు. ఇప్పుడు భక్తులు అడిగే కొన్ని ముఖ్యమైన దర్శనం వివరాలను కూడా తెలుసుకుందాం. ఇవి అడిగిన వారికే కాకుండా దర్శనానికి వెళ్ళే ప్రతి ఒక్కరికి కూడా ఉపయోగపడతాయండి. ఒక భక్తుడు, మాది వరంగల్ అండి, మాకు డైరెక్ట్గా తిరుమలలో రూమ్స్ దొరుకుతాయా అని అడిగారండి. తిరుమల కొండపైన ప్రతిరోజు ఉదయం 4 గంటల నుంచి సిఆర్ఓ ఆఫీస్లో రూమ్స్ అనేవి కేటాయిస్తారు. దాదాపుగా మధ్యాహ్నం లోపు రూమ్స్ అన్నీ ఫుల్ అయిపోతాయి. మీరు కొండపైకి రూమ్స్ కావాలంటే ఉదయం వెళ్తేనే రూమ్స్ అనేవి దొరికే అవకాశం ఉంటుంది. అలాగే అంగప్రదక్షిణం దర్శనంకు మొదటి గడప వరకు ప్రవేశం ఉంటుందా అని అడిగారండి. ఉండదండి. అంగప్రదక్షిణం దర్శనంకు మామూలు దర్శనం అంటే 300 రూపాయల సర్వదర్శనం అలా ఉంటాయి కదా, జయ విజయల దగ్గర నుంచి, అక్కడ నుంచి మామూలు దర్శనం అనేది ఉంటుంది. మొదటి గడప ప్రవేశం అనేది ఉండదు. అలాగే మేము లక్కీ డిప్ వేసాము, రిజల్ట్ ఎప్పుడు వస్తుంది ఆన్లైన్ది, సెలెక్ట్ అయినా అవ్వకపోయినా మెసేజ్ వస్తుందా అని అడిగారండి. నిన్న లక్కీ డిప్ వేశారంటున్నారు కదా ఆన్లైన్లో, రిజల్ట్స్ అనేవి ఈరోజు వస్తాయండి. ఈరోజు అంటే ఫిబ్రవరి 21వ తేదీన మధ్యాహ్నం 12 గంటలకు రిజల్ట్స్ అనేవి వస్తాయి. సెలెక్ట్ అయిన వారికి మాత్రమే సెలెక్ట్ అయినట్లుగా మొబైల్ నెంబర్కి మెసేజ్ అనేది వస్తుందండి. సెలెక్ట్ కాని వారికి ఎటువంటి మెసేజ్ అనేది రాదు. మీరు సెలెక్ట్ అయ్యారో లేదో లక్కీ డిప్ అప్లై చేసి ఉంటారు కదా టీటీడీ వారి యాప్లో కానీ వెబ్సైట్లో కానీ, అక్కడ బుకింగ్ హిస్టరీ అని ఉంటుంది. ఆ హిస్టరీలోకి వెళ్ళి లక్కీ డిప్ అని క్లిక్ చేశారంటే మీరు సెలెక్ట్ అయ్యారా లేదా అనేది చూపిస్తుందండి. మీరు ఇది రిజల్ట్స్ వచ్చిన తర్వాత బుకింగ్ హిస్టరీలోకి వెళ్ళి లక్కీ డిప్ని చూసుకోండి. అక్కడ మీకు ఫెయిల్డా సక్సెస్సా అనేది చూపిస్తారు. అంగ ప్రదక్షిణంకు
చిన్నపిల్లల్ని తీసుకొని వెళ్ళొచ్చా అని అడిగారండి. 12 ఏళ్ల లోపు వయస్సు ఉన్న చిన్నపిల్లలు ఉన్నట్లయితే మీతో పాటు అంగప్రదక్షిణంకు ఎటువంటి టికెట్ లేకుండా డైరెక్ట్గా తీసుకొని వెళ్ళొచ్చు. అలాగే దర్శనంకి తిరుపతిలో టోకెన్ ఇస్తారు కదా, అలాగే రూమ్స్కి కూడా తిరుపతిలోనే టోకెన్ ఇస్తారా అని అడిగారండి. తిరుమల కొండపైన రూమ్స్ కావాలంటే కొండపైన సిఆర్ఓ ఆఫీస్లోనే తీసుకోవాలి. తిరుపతిలో రూమ్స్ కావాలి అంటే తిరుపతిలో విష్ణు నివాసంలో ప్రతిరోజు రూమ్స్ అనేవి కేటాయిస్తారు. ఆన్లైన్లో అకామిడేషన్ తీసుకున్నాక 4 రోజులు ఉండొచ్చా లేకపోతే కేవలం 24 గంటలు మాత్రమే ఉండాలా అని అడిగారండి. మీరు తిరుపతిలో కానీ తిరుమలలో కానీ ఆన్లైన్లో కానీ ఆఫ్లైన్లో కానీ రూమ్స్ అనేవి బుక్ చేసుకున్నట్లయితే కేవలం 24 గంటలు మాత్రమే ఉండాలి. అంటే ఒక రోజు మాత్రమే ఉండటానికి అవకాశం ఉంటుంది. ఇంకొక రోజుకు కావాలంటే రిసెప్షన్ కౌంటర్ దగ్గరికి వెళ్ళి ఎక్స్టెండ్ చేయించుకోవచ్చు. ఇలా కేవలం 1 లేదా 2 రోజులు మాత్రమే ఉండటానికి అవకాశం ఉంటుందండి. అంతకు మించి ఎక్కువ రోజులు రూమ్స్లో ఉండటానికి వీల్లేదు. ఇంకొక భక్తుడు, మాకు ఫిబ్రవరి 26వ తేదీన సాయంత్రం 5 గంటలకు దర్శనం టికెట్ ఉంది. మేము ఆ రోజు ఉదయం 8 గంటలకే దర్శనానికి వెళ్ళొచ్చా అని అడిగారండి. మీ దగ్గర 300 రూపాయల దర్శనం టికెట్లు ఉన్నట్లయితే మీ దర్శనం టికెట్లో ఇచ్చిన టైం కంటే కేవలం 2 గంటల ముందు మాత్రమే దర్శనానికి అనుమతిస్తారు. మీరు ఆ టైంకి దర్శనానికి వెళ్ళొచ్చు. అలాగే ఇంకొకరు, మాకు సాయంత్రం 4 గంటలకు 300 రూపాయల దర్శనం టికెట్ ఉంది. మేము ముందుగానే దర్శనం చేసుకోవచ్చా అని అడిగారండి. మీకు సాయంత్రం 4 గంటలకు 300 రూపాయల దర్శనం టికెట్ ఉన్నట్టయితే కనుక మీరు మధ్యాహ్నం 2 గంటల నుంచి ఎప్పుడైనా దర్శనానికి వెళ్ళొచ్చు. అలాగే ఇంకొక భక్తుడు, సహస్ర దీపాలంకరణ సేవ తర్వాత సుపదం క్యూ లైన్ నుంచి దర్శనం ఉంటుందా అని అడిగారండి. అవునండి, ఉంటుంది. సహస్ర దీపాలంకరణ సేవా టికెట్లను బుక్ చేసుకున్న వారికి ఆ సేవలో పాల్గొన్న తర్వాత వెంటనే సుపదం క్యూ లైన్ నుంచి దర్శనం కూడా ఉంటుంది. ఈ సుపదం క్యూ లైన్ నుంచి దర్శనానికి వెళ్ళినట్లయితే 45 నిమిషాల లోపే దర్శనం అనేది పూర్తయిపోతుంది. ఓం నమో వెంకటేశాయ. మీకు కూడా ఇలా ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే ఈ వీడియో కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయగలరండి. నేను వాటికి ఖచ్చితంగా రిప్లై ఇవ్వడానికి ప్రయత్నిస్తాను. ఇవి ఇవాల్టి తిరుమల అప్డేట్స్. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం నమో వెంకటేశాయ.